కృష్ణార్పణమస్తు. భగవద్గీత 3వ అధ్యాయం 17వ శ్లోకం. యస్యాత్మారతిరేవస్య ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ఇలా అంటున్నారు, కానీ ఎవరైతే ఆత్మయందే రమింతురో, జ్ఞానోదయులై ఆత్మయందే సంతుష్టులుగా ఉందురో వారికి ఎట్టి కర్తవ్యము ఉండదు అని అన్నారు. బాహ్య వస్తువుల కోసం కోరికలను త్యజించిన వారు మాత్రమే ఆత్మయందు రమిస్తూ సంతుష్టులుగా ఉండగలరు. ప్రాపంచిక కోరికలే మన బంధానికి మూల కారణం. ఇది ఇలాగే అవ్వాలి, అది కాకూడదు అలాంటివన్నమాట. శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో తదుపరి 3వ అధ్యాయం 37వ శ్లోకంలో కోరికలే సమస్త పాపాలకి మూల కారణమని, అందుకే వాటిని త్యజించాలి అని పేర్కొంటున్నారు. ఇంతకు క్రితం 2వ అధ్యాయం 64వ శ్లోకంలో చెప్పినట్లు మనస్సులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా శ్రీకృష్ణుడు కోరికలను త్యజించమన్నప్పుడు ఆయన ప్రాపంచిక కోరికల గురించి చెప్తున్నట్లు, అంతేగాని ఆధ్యాత్మిక పురోగతి కోసం లేదా భగవత్ప్రాప్తి కోసం ఉన్న కోరికలు కాదు అని మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానోదయమైన వారు ఆత్మ అనేది భౌతికమైనది కాదు అని, దివ్యమైనదని, అందుకే నాశనము లేనిదని తెలుసుకుంటారు. ప్రాపంచిక వస్తువులు ఏవి నిత్యమైన ఆత్మదాహాన్ని తీర్చలేవు. కాబట్టి ఆ ఇంద్రియ వస్తు విషయములపై ఉండే యావ మూర్ఖత్వమే అవుతుంది. ఈ విధంగా ఆత్మజ్ఞానులైన మహాత్ములు తమ మనస్సుని భగవంతుని యందే సంయోగం చేసి తమలో తాము అంతులేని ఆనందాన్ని అనుభవిస్తుంటారు. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం. ఒక పురోహితుడు ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని వివాహ వేడుక నిర్వహించడం ద్వారా ఒకటి చేస్తాడు. ఒకసారి ఆ వేడుక అనగా ఆ పెళ్ళి అయిపోయిన తరువాత, ఇక మీరు భార్యాభర్తలు, నేను వెళుతున్నాను అని అంటాడు. ఆయన పని అయిపోయింది. ఒకవేళ భార్య ఇలా అంటే, అయ్యగారు, పెళ్ళప్పుడు మీరు మాతో చేయించిన ప్రమాణాలు మా ఆయన పాటించడం లేదు అని అంటే, ఆ పురోహితుడు ఇలా జవాబిస్తాడు, ఇది నా పరిధిలోని విషయం కాదమ్మా. నా ధర్మం అనేది మీ ఇద్దరిని వివాహంతో ఒకటి చేయటమే, మరియు నా పని అయిపోయింది అని అంటాడు. వేదముల యొక్క అంతిమ లక్ష్యం జీవాత్మను పరమాత్మ దగ్గరికి చేర్చటమే. ఒక్కసారి జీవాత్మ భగవత్ప్రాప్తి నొందిన తరువాత వేదముల నియమాలు వర్తించవు. ఆ జీవాత్మ వాటి అజమాయిషీ పరిధిని దాటిపోయింది అని అర్థం చేసుకోవాలి. జై శ్రీకృష్ణ.